స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం నుండి నేనే చదువుతున్నాను. దయచేసి పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ కూడా తెరిచి చూడండి, లేని వారు శ్రద్ధగా ఆలకించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆది యొక్క కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించెను గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహోన్నతుడగు మా తండ్రి, సర్వ కృపానిధుగు మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రియులు అయ్యా ఇగో తండ్రి వానబాలను బట్టి దేవుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇగో గృహం కొరకు ప్రభా ఎంతో కాలంగా వారు చాలా బాధపడ్డారు, వేదనకు గురయ్యారు. ఇలాగున్న తండ్రి వారి యొక్క కష్టాన్ని మీరు చూసి మీరు వారికి అనుగ్రహించినటువంటి ఈ యొక్క నూతన గృహాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. ఇగో తండ్రి గృహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఇంతవరకు మీరు ఎంతో అద్భుతకరంగా మీరు జరిగించారయ్యా. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ క్రిస్మస్ యొక్క కూడుకను కూడా ఇగో రెండింటిని కలిపి ఈ దినము ఏర్పాటు చేయడం జరిగింది కనుక అయ్యా ఈ క్రిస్మస్ వేడుకను కూడా చేరవచ్చిన అందరికీ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ వాక్యము ద్వారా చదవన లేఖనము ద్వారా ఈ దాసుని బలపరిచి అభిషేకించి అందరికీ మేలు కలుగునట్లుగా నిజమైన క్రిస్మస్ కృపలు ఆశీర్వాదములు శుభములు అందరికీ కలుగునట్లుగా వాక్యమైన యేసయ్య అందరికీ కనబడండి, అందరితోనూ మాట్లాడి మీరే మహిమ పొందుకోమని నజరేయుడగు యేసుక్రీస్తు యొక్క నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క గృహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమము అలాగే క్రిస్మస్ సెలబ్రేషన్ కు ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించినటువంటి సోదరులు వానబాలుడు చెల్లి దేవికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే పిలువబడినటువంటి సంఘము బంధుమిత్రులందరికీ కూడా రక్షకుడు యేసుక్రీస్తు యొక్క నామంలో క్రిస్మస్ శుభములు తెలియపరుస్తున్నాను. అందరికీ హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. మంచిది. బైబిల్ గ్రంథంలో ఇలా రాయబడి ఉంది ఏమని అంటే, ఆమె యొక్క కుమారుణ్ణి కనును, ఒక కుమారుణ్ణి కనును. ఈ భూమి మీద ఎంతో మంది పిల్లలు కంటూ ఉన్నారండి. చాలా మంది అంటే భారతదేశంలో ఉన్నటువంటి మనందరికీ ఒకటి ఉంటది. ఏ కులమైనా సరే భారతీయులకి ఎలా ఉంటదంటే, ఎంతమంది కూతుర్లు పుట్టినా గానీ ఒక్క కొడుకు చాలు అంటారు. అవునా కదా? ఒక్క కొడుకైనా ఉండాలి. నాకు తెలిసి మా ఊర్లో కానీ ఇంకా బయట మా బంధువుల్లో కానీ 6 ఆడపిల్లలు ఒక్క కొడుకు కోసం ఎదురు చూసి అలాగా ఒక కొడుకు పుట్టిన దాఖలు కూడా ఉన్నాయి. అంటే భారతదేశమే ప్రపంచంలో మిగిలినటువంటి దేశాలకి ఇంత ఆరాటం ఉండదు, కానీ భారతీయులకు కొడుకు పుట్టాలి. ఎంతమంది కూతుర్లు పుట్టినా గానీ ఒక్క కొడుకు కోసం చాలా ఎదురు చూస్తారు. అలాగే ఇక్కడ లేఖనాలలో ఆమె యొక్క కుమారుణ్ణి కన్నదట. ఒక కుమారుడు అందరికీ పుడుతున్నట్లుగా ఈమెకు ప్రత్యేకత ఏముంది అని అంటే, ఆ కుమారుడట తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించినట్ట. అంటే ఎంతో మందికి కుమారులు ఉన్నారు, కానీ ఆ కుమారులు ఎవరూ కూడా తన ప్రజల యొక్క పాపము నుండి విడిపించలేరు అట. అందుకని ఈ సృష్టిలోనే ఒక వింతైన కార్యాన్ని దేవుడు జరిగించాడు. మనుషులకి అసాధ్యమనబడిన కార్యాలను దేవుడు జరిగించాడు. అబ్రాహాము భార్య అయినటువంటి సారా 90 ఏళ్ల వృద్ధురాలైపోయింది. స్త్రీ ధర్మం నిలిచిపోయింది. అలాంటి సమయంలోనూ కూడా దేవుడు తనకు పిల్లలను పుట్టించాడు. అంటే మనుషులకు అసాధ్యమే గాని దేవుడు ఏదైనా కూడా చేయగలడు. దేవుని జ్ఞానము దేవుని శక్తి అనంతమైనది గనక ఆయన ఏదైనా చేయగలడు. అలాగున అంత జ్ఞానము అంత శక్తి కలిగినటువంటి దేవుడు మాత్రము ఈ భూమి మీద తన ప్రజలను వారి పాపము నుండి రక్షించడానికి ఆయన మనుష్య రూపముగా పుట్టవలసి వచ్చింది. ఇది విచిత్రం మాట. మనకు ఎన్నో వింతలు ఎన్నో ఆశ్చర్యాలు మనకు కలుగుతాయి, కానీ దేవుడిలో అసలైన ఆశ్చర్యం అసలైన వింత ఏంటి అంటే, ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు తన ప్రజలలో ఉన్న పాపాలను విడిపించాలి అంటే, వారిని విముక్తులను చేయాలంటే
ఆయన అలా చేయొచ్చు కదా. కానీ ఆయన మానవ రూపమును ధరించి ఈ భూమి మీద తల్లి గర్భములో అందరూ మనం ఎలాగైతే పుట్టామో అలాగ పుట్టడానికి వచ్చాడంట. ఇది వింతైనది లోకంలో. మిగిలిన యేసు ప్రభువాన్ని గూర్చి, దేవుణ్ణి గూర్చి ఆశ్చర్యకరుడు, ఆయన ఏదైనా చేయగలుగుతాడని ఎన్ని చెప్పినా గాని అసలైన ఆశ్చర్యం ఏంటంటే దేవుడు మనిషిగా పుట్టడం అండి. అవునా కదా? ఎవరైనా సరే మనుషులు ఇంకోలా పుట్టాలని కోరుకుంటారు. అందరికి అవకాశం ఇచ్చి వచ్చే జన్మ అయితే ఉంటే వచ్చే జన్మను నువ్వు ఎలా పుట్టాలని కోరుకుంటున్నావు చెప్పు అని అంటే ఖచ్చితంగా 99% మనుషులు వచ్చే జన్మలో మళ్ళీ మనిషిగా పుట్టాలనుకోరు. ఎందుకంటే మనిషిగా పుడితే ఏముందండి? బాల్యములో ఏ కష్టం, ఏ బాధ ఏది లేకుండా ఏదో బ్రతికేస్తాం, ఆడుతూ పడతా అయిపోతుంది. కానీ యవ్వన ప్రాయంలోకి వెళ్ళిన తర్వాత, కొన్ని బాధ్యతలు వచ్చిన తర్వాత చాలా కష్టంగా ఉంటుంది జీవితం. ప్రతి వారి జీవితం చూస్తుంటే ముందుకు వెళ్ళడానికి లేని వాళ్ళేమో లేదనుకుంటారు, ఉన్నవారు అనుకుంటారు నా బాధ వీళ్ళకేం తెలుసు అనుకుంటారు. అవునా కదా? అలాగా మనిషి జీవితంలో ఎవరికి ఉండవలసినటువంటివి వారికి ఉన్నాయి. అందుకని ఇంకొక జన్మ మళ్ళీ దేవుడు అవకాశం ఇవ్వగలిగితే, ఒకవేళ ఈ జన్మ నాకు వద్దు బాబోయ్, నేను ఏ రామచిలకో పావురము ఇంకోలా పుట్టాలని కోరుకుంటారు అన్నమాట. అంటే మనుషులమే మనం అలా మానవుని రూపుగా పుట్టడానికి ఇష్టం కలగదు మనకి. కానీ దేవుడు మరలా దేవుడిగా ఉండవలసిన ఆయన మానవుడిగా పుట్టాడు. ఇది ఎంతో ఆశ్చర్యము, వింతైనది మాట. హల్లెలూయా. ఎందుకు ఆయన అలాగ పుట్టవలసి వచ్చింది? ఏ ఆత్మరూపిగా ఉన్నటువంటి దేవుడు మానవునిగా పుట్టకపోతే రక్షించలేడంటే రక్షించడం సాధ్యము కాదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో హెబ్రీ పత్రికలు అపోస్తులైనటువంటి పౌలు గారి ద్వారా దేవుడు ఈ మాటను తెలియపరుస్తున్నారండి. హెబ్రీ పత్రికలోనికి అందరూ కూడా ఒక మారు వచ్చినట్లయితే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచూ ఉన్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. చాలండి. పుడుతూనే ఆయన ఏం చెప్తున్నాడట? నాకొక శరీరాన్ని అమర్చితివి. దేవునికి శరీరం ఉండదండి. దేవుడు ఆత్మరూపిగా ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు అని అనుకుంటే మనం పీల్చుకునేటువంటి ఈ గాలి ఆకాశములో ఏ మూలకు వెళ్ళినా ఈ గాలి ఎలాగైతే ఉంటుందో కనబడదది, అయినా ఉన్నది. అలాగే దేవుడు అనే వ్యక్తి కనబడకుండానే ఆయన అన్ని స్థలాల్లోనూ కూడా ఉన్నవాడు. హల్లెలూయా. ఆ దేవుడు ఏమయ్యాడంటే మానవ దేహాన్ని ధరించుకుని ఈ భూమి మీదకు వచ్చాడట. కనుక కన్య మరియ ఒక కుమారుణ్ణి కన్నది అంటే జనులు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారండి. లోకంలో రకరకాలుగా పుట్టినటువంటి వాటిని గురించి ప్రజలకు ఎలాంటి అభ్యంతరాలు లేవు, కానీ కన్యక కుమారుణ్ణి కన్నది అని అంటే ఎలా కన్నది ఆమె అని అంటున్నారు. పరిశుద్ధాత్ముడు తన గర్భంలోనికి ప్రవేశించి రక్షకుడు ఈ భూమి మీదకు జన్మించడానికి దేవుడే కారణమయ్యాడు. ఎందుకంటే అందరిలాగా పుట్టినటువంటి వారు తన ప్రజలను పాపము నుండి రక్షించలేరు గనక అందరి పుట్టుకకు భిన్నముగా వేరుగా పుట్టగలిగినటువంటి వారు మాత్రమే అలాగా పుట్టి ఏ పాపము లేకుండా జీవించి తన ప్రజలందరి కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాలి. అందుకే భారతదేశం అని ఎందుకు నొక్కు చెప్తున్నానంటే భారతీయులు రక్త ప్రోక్షణను నమ్మేవారు. నేనేమి పుట్టుకతోనే క్రైస్తవుని కాదు, పుట్టుకతోనే హైందవ ధర్మాన్ని కలిగినటువంటి వ్యక్తిని. మన సైడు కూడా దసరా నాడు కూడా ఎన్నో బలులు మనం అర్పిస్తూ ఉంటాం. ఎందుకోనంటే రక్త ప్రోక్షణం కొరకు. సర్వ పాప పరిహారక రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మీయ పుణ్యధ్యాన బలియాగం. సర్వ మానవాళి పాప పరిహారము కొరకు రక్త ప్రోక్షణ అవసరం అంట. హల్లెలూయా. అంటే రక్తము చెందించకుండా పాపము పోదు. ఇది భారతీయ మహర్షులకి కూడా తెలుసండి. వేద గ్రంథాలలోనూ కూడా ఈ సంగతులు రాయబడి ఉన్నవి. అంటే భూమి మీద
ఖచ్చితంగా మన మీదకు రక్త ప్రోక్షణ అనేది కలగాలి. మన పిల్లలు దయచేసి మాట్లాడొద్దు ఇక్కడ. హల్లెలూయా. ఆ రక్త ప్రోక్షణ అనేది కలగకపోతే మానవునికి ఎప్పటికీ పాప విముక్తి అనేది కలగదు. అందుకని భారతీయులందరూ కూడా కొడుకు కావాలని ఎంతమంది కూతుర్లు తల్లిదండ్రులు ఎంత బాగా చూసుకుంటూ ఉన్నా కొడుకే కావాలని ఎందుకంత ఆరాట పడతారు భారతీయులు అంటే, పున్నమ నరకం నుండి తప్పించేవాడు కుమారుడని భారతీయులు నమ్మారు గనక. హల్లెలూయా. దేన్నుండంట? పున్నమ నరకం నుండి. నేను క్రైస్తవునని మాట్లాడలే, నేను క్రైస్తవులనైనా గాని భారతదేశాన్ని గౌరవిస్తాను. భారతీయ మహర్షులు ఈ భూ ప్రజల కొరకు ఎంత ప్రయాసపడ్డారో దాన్ని గౌరవిస్తాను. స్వామి వివేకానంద నాయకుడు లాంటి ఒక గొప్ప స్వామీజీని గూర్చి నేను ప్రేమగా మాట్లాడతాను, ప్రేమిస్తాను, గౌరవిస్తాను. ఐఎమ్ నాట్ ఓన్లీ క్రిస్టియన్, ఐఎమ్ ఇండియన్ క్రిస్టియన్. హల్లెలూయా. నేను ఒక భారతీయ క్రైస్తవుని కాబట్టి భారతదేశంలో అన్ని మతాల ప్రజలను గౌరవిస్తాను, ప్రేమిస్తాను, బాయి అని కలిసి ఉంటాము. హల్లెలూయా. ఇంకా విశ్వాసం అనేది, నాకు నచ్చిన చదువు నేను చదువుకుంటాను, నీకు నచ్చిన చదువు నువ్వు చదువుకుంటావు, నీకు నచ్చిన తిండి నువ్వు తింటావు, నాకు నచ్చింది నేను తింటాను. అలాగే భగవంతుని గూర్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క విశ్వాసం ఉన్నది. ఆ విశ్వాసాన్ని అందరూ అనుసరించండి, ఒకరితో ఒకరు ప్రేమగా ఉండండి. నా విశ్వాసం పేరట నిన్ను దూషించకూడదు, నీ విశ్వాసం పేరట నన్ను దూషించకూడదు. ఎందుకంటే భారతదేశ రాజ్యాంగ ప్రకారంగా రిలీజన్ ఆఫ్ ఫ్రీడమ్ ఏంటి, భారతదేశము రాజ్యాంగం ఏమిచ్చిందంటే ఎవరు ఏ మతాన్నైనా అవలంబించుకోవచ్చు. రీసెంట్ గా తెలంగాణలో క్రిస్మస్ వేడుక జరిగింది. మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పీచ్ ఇస్తూ ఆయన అన్నాడు, రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు ఏంటంటే ఎవరికి నచ్చినటువంటి మతాన్ని వారు అవలంబించవచ్చు, మతాల పేరిట ఒకరినొకరు దూషించుకోవద్దు, ఇది తప్పు, ఇది సహించను అన్నాడు ఆయన. ఈరోజు అర్థం కాకుండా మతాల పేరిట ఒకరొకరు కొట్లాడుకుంటూ ఉన్నారు. ఏం ఉపయోగం అండి? ఏ ఒక్కరికి ప్రయోజనం లేదు. ఇంకా చెప్తాను, భారతదేశంలో అన్ని మతాల వారు, అన్ని కులాల వారు కలిసి మన దేశం అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి, మన దేశంలో ప్రజలందరూ బాగుపడాలంటే ఏం చేయాలి? ఒక మాట చెప్తున్నాను, నేను ఒక పేషెంట్ ని 30 సంవత్సరాలు రక్తం లేకుండా ఒకే ప్రేగుతో బ్రతుకుతున్నటువంటి వ్యక్తిని. ఆరోగ్యశ్రీ విషయంలోకి డాక్టర్ రాజశేఖర్ గారు సీఎం గారు అయిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకం తీసుకుని వచ్చారు. అయితే ఈ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా కొంచెం మనం ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు, హాస్పిటల్కి మనం వెళ్ళడానికి కొంత ఉపయోగపడుతుందని ప్రయత్నం చేసినప్పుడు హాస్పిటల్లో ఒక షాక్ ఏం చెప్పినా, నీకు సంబంధించిన ఈ అనారోగ్యానికి ఈ ఆరోగ్యశ్రీ వర్తించదు. బాధ అనిపించిందండి. ఒక మాట చెప్పండి, న్యాయంగా ఆరోగ్యశ్రీ ఉన్నది అని అంటే మన ఒంట్లో, మన శరీరంలో ఎలాంటి అనారోగ్యం కలిగినా అది వర్తించాలి. అవునా కదా? న్యాయమా కదా? ఆరోగ్యశ్రీ ఉన్నదంటే ఏ అనారోగ్యం వచ్చినా వర్తించాలి. డాక్టర్లు అంటారు, ఐఎమ్ వెరీ సారీ, ఈ రోగానికి ఆరోగ్యశ్రీ సంబంధించింది కాదు, ఇది పని చేయదట. అదేంటి? అందుకని అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ఏం చేయాలంటే, ఎవరికైనా అనారోగ్యం బాగపోతే ఏ అనారోగ్య పరిస్థితికైనా వాళ్ళకి ట్రీట్మెంట్ చేయగలిగినటువంటి ఈ ఆరోగ్యశ్రీ వర్తించేలాగా అందరూ ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి. చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు రావడానికి, చిన్న చిన్న పిల్లల్ని ఇప్పుడు చదివించాలంటే నేను చెప్తున్నాను, LKG నుండి 10th క్లాస్ వరకు పిల్లల్ని చదివించే బదులు ఇంట్లో ఆడపిల్లకు మంచి సంబంధం చూసి మంచి కట్నం ఇచ్చి అన్ని సామాన్లు బాగా పెట్టి పంపించవచ్చు. ఈ పిల్లగాడికి LKG నుండి 10th క్లాస్ వరకు చదివించే డబ్బు ఒక ఆడపిల్లకి మంచి సంబంధం చూసి మనం పంపించవచ్చు, అంత డబ్బు అయిపోతుంది. కనుక అందరూ కలిసి పిల్లలు చదువుకోవడానికి ఇంత భారము లేకుండా ఒక మంచి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకునేలాగా, అనారోగ్య పాలైన వారికి ఏదైనా సరే ఆరోగ్యశ్రీ వర్తించేలాగా ఇలా తీసుకుంటే దేశం అభివృద్ధి పొందుతుంది. అవునా కదా? ఇవి చెప్పండి, ఇవి క్రైస్తవుడే అని మాట్లాడే మాటలా? ఇది క్రైస్తవుడని మాట్లాడు కాదు, సామాన్య ఒక పౌరుడిగా, ఒక మనిషిగా మాట్లాడే మాటలు. ఇవి కులానికి సంబంధించింది కాదు, ఇది మతానికి సంబంధించింది కాదు. అవునా కదా? అలాగునే ఇప్పుడు చదువు కోసం చెప్పాను, ఆరోగ్య కోసం చెప్పాను. అలాగనే భారతీయులు ఎంతమంది కూతుర్లు ఉన్నా కొడుకు చూడకపోయినా, కొడుకు పట్టించుకోకపోయినా కొడుకు 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 అని ఎందుకు తిరిగారు అంటే,
నా కొడుకు గింజోకపోయినా పర్లేదు, కొడుకు నన్ను చూడకపోయినా పర్లేదు, నేను చచ్చిపోయే గత ఆ కొడుకు వచ్చి నాకు తలకొరువు పెడితే నేను ఆ పున్నమ నరకం నుండి తప్పించుకుని స్వర్గలోకానికి వెళ్ళిపోతానని నమ్మారు. కాబట్టి కొడుకు పుట్టాలని కోరుకున్నారు. ఇది భారతీయులు కోరుకున్నటువంటి విధి. ఇది భారతీయులకు తెలిసినటువంటి సత్యం. అయితే భారతీయులు తెలుసుకోవాల్సిన సంపూర్ణ సత్యము ఏంటంటే, ఒక మాట చెప్తున్నాను, నువ్వు బ్రతుకుండగానే చచ్చిన స్థితిలో ఉంచేసినటువంటి కొడుకు నువ్వు చచ్చిపోయిన తర్వాత తలకొరువు పెడితే ఎలాగెళ్తావో ఒకసారి ఆలోచన చేయండి. బ్రతుకుండగానే కొడుకు కనీసం అమ్మా బాగున్నావా, నాన్న బాగున్నావా అని పలకరిస్తే ఎంతో ఆనందం పొంది అలాగే ప్రాణాన్ని వదిలేస్తే చాలు అనుకున్న తల్లిదండ్రులు బోళ్ళు మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. చచ్చిపోతున్నాను నాన్న, ఒక్కసారి రండి నా కొడుకును చూడాలనుంది, చివరి చూపు నా కొడుకును ఒక్కసారి చూపించండి అన్న తల్లిదండ్రులకి కొడుకు భార్య మాట విని లేకపోతే ఇంకొకలాగా ఆ చివరి చూపు కూడా తండ్రికి చూపించకుండా వాళ్ళని చచ్చేటప్పుడు కూడా వేదనకు చంపేసిన కూతుర్లు బోళ్ళు మంది ఉన్నారు. చెప్పండి న్యాయంగా ఇలాంటి కొడుకులు తలకొరువు పెడితే వాళ్ళు పుణ్యలోకాలు వస్తాయా? వాళ్ళకి నరకం నుండి తప్పించబడుతుందా? అందుకే చెప్తున్నాను, మరి ఏ కుమారుడు కావాలి? అలాగైతే ఏంటి, భారతదేశానికి రాష్ట్రపతిగా, భారతదేశానికి ఒక గొప్ప సైంటిస్ట్ గా ఒక ముస్లిం వ్యక్తి గొప్ప సేవలు అందించినటువంటి డాక్టర్ అబ్దుల్ కలాం, ఏపీజే అబ్దుల్ కలాం గొప్ప సైంటిస్ట్ అయిన భారతదేశాన్ని ఏంటి ఈ రాకెట్ ప్రపంచంలో భారతదేశానికి ఒక ఘనత కలిగేలాగా ఆయన జ్ఞానము చాలా ఉపయోగపడింది. ఇక్కడ ఆయన ఒక ముస్లిం, ఆయన భారతదేశానికి ఆయన ఉపయోగపడ్డాడు. ఆయన పెళ్ళే చేసుకోలేదు. బీజేపీ నాయకుడు, బీజేపీ లీడర్ డాక్టర్ అటల్ బిహారీ వాజ్పేయి ఇంచుమించు 3 సార్లు ప్రధానమంత్రిగా భారతదేశాన్ని పరిపాలించాడు. ఆయన పెళ్ళే చేసుకోలేదు. మరి కొడుకులే పుట్టలేదు. ఇంత మేధావులు, ఇంత జ్ఞానవంతులు కొడుకు లేనందువలన వారికి పుణ్యలోకాలు దక్కవా? పునమ నరకానికి వెళ్ళిపోవలసిందేనా? అంటే ఇంత చదువుకుని, ఇంత నాగరికత పొంది, అంత జ్ఞానవంతులు పెళ్లిలే చేసుకోకుండా ఉన్నారు. ఇక్కడ మనకి కొడుకు లేకపోతే పుణ్యలోకాలు దక్కవని ఎలా అనుకోవాలి? అందుకే చెప్తున్నాను, అసలైనటువంటి సంపూర్ణ సత్యము ఏంటంటే, ఆమె కన్నా ఒక కుమారుడు అందరిలాంటి కుమారుడు కాదు. ఆ కుమారుడు ద్వారానే సర్వ మానవాళి పాపము పరిహరింపబడుతూ ఉంది. ఆ కుమారుడు గాక ఏ కుమారుడు కూడా ఆ పాపం నుండి మానవులని విడిపించలేడు, రక్షించలేడు. అందుకని చూడండి, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. త్వరగా ముగించేసుకుందాం, కేక్ వస్తే త్వరగా చెప్పండి. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనంట, రక్షించడానికి వచ్చాడట. ఎవరిని రక్షించాలి? చాలా మంది అంటున్నారు, మాకు ఏ లోటు లేదండి, ఏ ఇబ్బంది లేదండి, చక్కగా మేము ఉన్నాము, ఆరోగ్యంతో ఉన్నాం, కావలసిన ధనం ఉంది, మంచి జాబ్ ఉంది, చక్కటి కుటుంబం ఉంది, ఇక మాకు ఏమి వద్దు అనుకుంటున్నారు. ఓకే, చక్కగా అన్నీ ఉన్నా గానీ మరణం మరి ఎందుకు వస్తుంది? మన కోలంకకు వచ్చినప్పుడు మరి విన్నవారు చెప్తారు, మన పక్కనే ప్రపంచంలోనే ధనవంతుల్లో ఒక ధనవంతుడైనటువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గారు ఉన్నారు మన పక్కన ఇక్కడ, అవునా? వారి పెద్ద కుమారుడు అనంత్ అంబానీ గారు అతి త్వరలో ఆయన మరణిస్తాడు. వేల కోట్లు ఉంది, బంగారు చొక్కైను పెళ్లిలో వేసుకున్నాడు ఆయన. అనంత్ అంబానీ గారు మొత్తం అంత బంగారంతో చేయబడిన వస్త్రాలు ధరించుకున్నాడు. ఎంత ధనము కలిగింది. వాళ్ళు ప్రపంచంలో అంతమంది డాక్టర్లు అందరినీ సంప్రదించారు. కానీ అందరు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఐఎమ్ వెరీ సారీ, నువ్వు ఎంత డబ్బు పెట్టినా గానీ ఆ కుమారుడు బ్రతకడు, చనిపోతాడు. ఇంక అలాగే చనిపోతాడు. కాబట్టి ఎవరైతే ఒప్పుకుంటారో ఆమెకు చక్కగా, ఆమెకు జీవితకాలం ఏ లోటు లేకుండా మా దగ్గర ధనం ఉంది కాబట్టి వారికి అందిస్తామని అలాగా ఒప్పుకునేటువంటి వ్యక్తిని చూసి, అందమైన అమ్మాయిని చూసి వివాహం కూడా చేయడం జరిగింది. మనం అనుకోవచ్చు ధనం అంటే అన్ని జరిగిపోతాయి అనుకోవచ్చు. మరి అంత ధనం కలిగిన వ్యక్తి ఎందుకు బాగు చేయించుకోలేదు అంటే, డాక్టర్లు మనుషులే కదండి, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. డాక్టర్లు ఏమంటారు, అమ్మా మా ప్రయత్నం ఏం చేస్తాం, ఆ భగవంతుడి దయ అంటారు. అవునా కదా? అంటే వారి జ్ఞానము, వారి నైపుణ్యత చేయవలసిన అన్ని చేస్తారు. కానీ ఆయుష్ను పొడిగించేవాడు దేవుడు మాత్రమే. హల్లెలూయా. కనుక
యేసు ప్రభు వారు మతాలను మార్చడానికి రాలా. ఏ మతంలో ఉన్నవారు ఆ మతంలోనే ఉండండి. కానీ మరి ఎందుకు అంత బాగానే ఉన్నప్పటికీ మరణం అనేది వచ్చింది? ఇది ఏ మతం వారికి వస్తుంది, ఏ కులం వారికి వస్తుంది అంటే కులం మతం లేదు ఇక్కడ, అందరికీ వస్తుంది. భూమి మీద జీవరాశులకి కూడా ఈ మరణం వస్తుంది. కానీ మరణం తర్వాత మానవుడు ఏమైపోతున్నాడో ఖురాన్ షరీఫ్ చెప్పింది, ముస్లిం గ్రంథమైన ఖురాన్ చెప్పింది, బైబిల్ గ్రంథం చెప్పింది, హిందూ పురాణాలు అష్టాదశ పురాణాల్లో గరుడు పురాణం కూడా చెప్పింది. ఈరోజు చాలా మంది ఈ కొట్లాడే వాళ్ళకి ఈ గ్రంథాలు తెలియదండి. ఈ ద్వేషించుకుని దూషించుకున్న వ్యక్తులకు ఈ గ్రంథాలు తెలియదు. అది తెలియక కొట్లాడుకుంటున్నాను. అది తెలుసు కాబట్టి ప్రేమగా చెప్తున్నా, అవునా కదా? ఏదైనా తెలుసుకున్నప్పుడు ఐక్యత వస్తుంది, తెలియలేకున్నప్పుడు కోపాలు ఉద్రేకాలు రెచ్చిపోతాయి మాట. చిన్న చిన్న పిల్లల్లో ఉద్రేకం పెంచుతూ ఉన్నారు. ఎందుకండి? ఏం ఉపయోగం? నిజంగా నీ వల్ల ఆ ఊరందరూ బాగుపడే గొప్ప పని చేయి, వాళ్ళు గుండెల్లో ఉండిపోతావు నువ్వు చచ్చిపోయినా కానీ. అంతేగాని ఒకరికొకరు గొడవలు పెట్టడం వల్ల అదేం పుట్టిక అంటారు ప్రజలు, అవునా కదా? అంటే మనం మరణించిన తర్వాత కూడా మన కోసం మంచిగా చెప్పాలని అలా బ్రతకాలి తప్ప కానీ ఒక్కొక్కరికి గొడవలు పెట్టి మత ఘర్షణలు కుల ఘర్షణలు ఈ వల్ల ఉపయోగం ఏమీ లేదు. చాలా మంది రాజకీయ నాయకులు కాలేజీ స్టూడెంట్స్ ను వాడుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? అవసరంలో బాధపడుతున్నాను ఒక మాట నేను ఒక స్టూడెంట్ గా చూశాను కొన్ని కార్యాలు. తల్లిదండ్రులు ఏమో మేము కూలీ నాలి చేసుకుని బ్రతికేటువంటి వాళ్ళం, మా బిడ్డలు మాలా బ్రతకూడదు, వీళ్ళు చక్కగా ఏదో ఒక జాబ్ చేసుకుని బ్రతకాలని ఉన్నది తాకట్టు పెట్టుకుని అమ్ముకుని కాయా కష్టం చేసుకుని పస్తులుండి వీళ్ళని చదివించి కాలేజీకి పంపిస్తే వీడు ఇంకొకరి మాట విని ఆ వ్యక్తిని రిలీజ్ చేయకపోతే నేను పెట్రోల్ వేసి తగలబెట్టేసుకుంటానని మన తెలంగాణలో ఒక వ్యక్తి ఏం చేశాడు తెలుసా? అంటే ఈ ముఠ రెచ్చగొడుతున్నారు. మీకేం కావాలో నేను చూస్తాను, మీరు ఎలా స్ట్రైక్ చేయండి, మీరు బంద్ చేయండి, మీరు అన్ని చేయండి, బస్సులు అద్దాలు పగలగొట్టండి, రోడ్ల మీద మీరు పడుకోండి, అన్ని నాయకులు చెప్తుంటే ఈ యువత అంతా రెచ్చిపోయి వెళ్తూ ఆ వ్యక్తి ఏం చేసంటే పెట్రోల్ తీసుకుని ఎత్తి మీద వేసుకుని ప్రభుత్వం ఈ డిమాండ్ అంగీకరించకపోతే మేము చచ్చిపోతాం అలాగని చెప్తే పక్కన ఉన్నవాడు అగ్గుపుట్టి వేసేసాడు. ఇప్పుడు మాట చెప్పండి, ఆ వ్యక్తి చనిపోయాడు, కాలిపోయాడు, ఆ కడుపు కోత ఎవరికండి? ఆ నాయకుడికా? వీళ్ళతో ఎంజాయ్ చేసిన స్నేహితుడికా? కన్న తల్లిదండ్రులకే కదా కడుపు కోత, అవునా కదా? అంటే వాళ్ళని దిక్కుముక్కు పట్టించుకునే నాయకుడు ఉండడు, ఎవరు ఉండరు. అమ్మా బాబాని ఆ తరువు జాలిపడడం, ఎవరు బ్రతుకు వాడితే బ్రతుకునంత కాలం ఉన్న కొడుకును పోగొట్టుకున్నవన్నీ చచ్చినట్లుగా బ్రతుకుతున్నారండి వాళ్ళు. అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది, అయ్యో నా బిడ్డను అనవసరంగా చదువులకు పంపించి తప్పు చేశానేమో, నాతో పాటు కూలి పనిలో నెట్టినా కనీసం నా కళ్ళ ముందు బతుకును, గొప్ప ఉద్యోగం రాకపోయినా బాగా పర్లేదు కానీ కనీసం నాతో పాటు నా కొడుకు బతికితే బాగున్నాను. అమ్మా నాన్న ఏడుస్తున్నారండి. అంటే మనం కనీ పెంచినటువంటి పిల్లల్ని ఇలా పంపిస్తే ఇవి కొన్ని శక్తులు వాళ్ళ యొక్క దుష్ట తత్వాలు నెరవేర్చుకోవడానికి వరకు యువతను చెడగొడుతున్నారండి, రెచ్చగొడుతున్నారండి. ఇలా మత ఘర్షణలు కుల ఘర్షణలు సృష్టించి వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు, వాళ్ళు బాగా ఉంటున్నారు. చివరికి మన బ్రతుకులు జీవితాంతో కొమ్మిలి చచ్చిపోతున్న స్థితి. ఇది మాట పరిస్థితి. అందుకని దేశ ప్రజలందరికీ కాదు, ఈ సర్వ ప్రపంచానికి కూడా ఈ విముక్తి నుండి, అంటే బ్రతికినంత కాలము పడుతున్న ఈ ముక్తి నుండి మాత్రమే కాక మరణం తర్వాత ఈ 3 మత గ్రంథాల్లో చెప్పబడినటువంటి ఒక భయంకరమైన నరకాన్ని తప్పించడానికి పాపము అడ్డొస్తుంది. ఈ పాపము అడ్డొస్తుంది. దీని నుండి ఎవరు తప్పించబడలేరు. ధనం ఉందనుకో మంచి ట్రీట్మెంట్ చేసుకుంటాం, మంచి భోజనం చేస్తాం, మంచి చదువులు చదువుతాం, మంచి బట్టలు వేసుకుంటాం. కానీ ఆ పాపం నుండి తప్పించబడతామా? తప్పించబడం. అందుకని మతాన్ని స్థాపించడానికి పరమాత్ముడు ఈ భూమి మీదకి రాలేదు. కానీ పరమాత్ముడు ఎందుకు వచ్చాడు అంటే మానవ దేహాన్ని ధరించి ఇగో వేదాలలో రాయబడినట్లుగా ప్రజలందరూ కూడా రక్త ప్రోక్షణ నమ్మి పాపము విముక్తి పొందుతాదని నమ్మినట్లుగా ఆ రక్తము తనదై చిందించాలని, తన రక్తము ద్వారానే పాపమును విముక్తి చేయాలని ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు మానవ దేహాన్ని ధరించుకుని మరియ కడుపున భూమి మీదకి వచ్చాడు. ఈ కుమారుడట. ఇప్పుడు చదవండి మూలవాక్యం, ముగించేసుకుందాం త్వరగా. ఆమె యొక్క కుమారుని కనును ఆయన తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించెను గనుక
ఆయనకు యేసు అను పేరు పెట్టెదవు. హల్లెలూయా. ఇది మాట. యేసు అనే పేరు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? యేసు అనగా అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం. హల్లెలూయా. రక్షకుడు అంట. ఇంకా ఎక్కడ వెతికినా రక్షకుడు కనబడలేదు. చాలా మంది అనుకుంటారండి ఒక మాట, యేసు ప్రభువుని నమ్ముకుంటే అప్పులు తీరుతాయా, యేసు ప్రభువుని నమ్ముకుంటే రోగాలు తగ్గిపోతాయా, యేసు ప్రభువుని నమ్ముకుంటే అనుకునే జరిగిపోతాయి అంటే నేను ఒక మాట చెప్తున్నాను, జరగచ్చు జరగకపోవచ్చు, ఖచ్చితంగా జరిగే తీరుతుందని బైబిల్ చెప్పలేదు. బైబిల్ చెప్పలేదు. అలా చెప్పే బోధకులందరూ తిక్కలోళ్ళు అంటాను నేను. అంతే. బైబిల్ అయితే ఖచ్చితంగా జరిగిపోతుందని చెప్పలేదు. అయితే ఒక మాట చెప్తున్నాను, భూమి మీద ఏ దేవుణ్ణి దయ్యాన్ని నమ్మని నాస్తికులు కూడా ఉన్నారు. ఎవరిని నమ్మరు వాళ్ళు, నాస్తికులు అంటారు అన్నమాట. ఇక ఆస్తికులు అంటే ఏదో ఒక దేవతని దేవుణ్ణి నమ్మేటువంటి వారు. అయితే మన నమ్మికలో ఎన్నో జరిగాయి మనకి, అవునా కదా? యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి జరిగాయి, యేసు ప్రభువుని నమ్మలేని వాళ్ళకి కూడా ఎన్నో జరిగాయి. పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టారు. రావి చెట్టు వేప చెట్టు రెండు కలిసినటువంటి దాన్ని కొన్ని స్థలాల్లో చాలా నిష్ఠగా పూజిస్తారు. నేను చదివినటువంటి ఇంటర్మీడియట్ లో తెలుగులో ఈ వేప చెట్టు, తాటి చెట్టు, మర్రి చెట్టు రెండు కలిపినటువంటి దాన్ని ఒక దేవుడిగా భారతదేశంలోనే ఒక తెగ చాలా నిష్ఠగా ప్రేమించినట్లుగా చరిత్రలో రాయబడి ఉన్నది. అలాగన వాళ్ళకి అక్కడ అద్భుతాలు జరిగాయి. అంతేకాదు కొన్ని స్థలాల్లో మట్టి తీసుకుని వచ్చి ఆ ఉండలు మింగితే వాళ్ళకి కడుపు జబ్బులు కూడా పోయినట్లుగా అవి జరిగాయి. అలా వేప చెట్టుకి గాజులు కట్టి లేకపోతే ఏ వస్త్రాలు కట్టి అలాగే అద్భుతాలు జరిగినవి ఉన్నాయి. ఇలా దేవుడు లేడు అనుకున్నటువంటి వారికి ఎన్నో నమ్మికలు కలిగే, దేవుడు ఉన్నాడని ఉన్న దేవుడు ఎవరైనా సరే గాని వాళ్ళు కూడా ఎన్నో అద్భుతాలు జరిగాయి. అంటే ఎక్కడా జరగలేదు అనడానికి లేదు, ఇక్కడే జరిగిందని బైబిల్ చెప్పలేదు, ఇంకెక్కడా జరగలేదని ఎక్కడ ఇది బైబిల్ చెప్పలేదు. అంటే ఏ మత వారికైనా సరే అద్భుతాలు ఆశ్చర్యాలు అనేవి కామన్ గా జరిగాయి. కానీ యేసు ప్రభువులో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత, స్పెషాలిటీ ఏంటి అని అంటే ఈయనగాక ఏ ఒక్కరూ కూడా మానవునిలో ఉన్న పాపము నుండి విడిపించలేరు. అందుకని యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది. అమ్మ కేక్ వచ్చిందా? మంచిది, సంతోషం. కేక్ ఆలస్యమైనా పర్వాలేదు, నేను కంగారు లేకుండా చెప్తాను. అలాగే అమ్మ చెప్తాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. ఏంటంట? ఆయనను అనుగ్రహించెను అంట. ఎందుకు అనుగ్రహించినడు అంట? నిత్య జీవం పొందడానికి. ఎవరు నిత్య జీవం అంట? ఆయన ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా నిత్య జీవం పొందుతారు. యేసుప్రభువు వారు బలవంతంగా నమ్మమని ఎవరిని చెప్పలేదండి. నీకు నచ్చితే నీ మనసాక్షి ప్రకారంగా మనిషిని వదిలేండి. ఇంట్లో వాళ్ళు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ నమ్ముకున్న వారిని పక్కన పెట్టండి. నీ మనసాక్షి అనేది ఒకటి ఉంది కదా, అవునా కదా? ఎవరైనా ఆ మనస్పాత ప్రకారమే ఫాలో అవుతారు, అవునా కదా? నీ మనసాక్షి వ్యతిరేకంగా నువ్వేమీ చేయలేవండి. ఒక మాట చెప్తున్నాను, నా కోసమో లేకపోతే ఇంట్లో వాళ్ళ కోసమో బలవంతంగా నువ్వు బాప్తిజం పొందావనుకో, ఎంతకాలం నడుస్తావు నువ్వు? నడవదా బండి, బోల్డ్ ఆగిపోతాయి బండ్లన్నీ. అదే నీ మనస్సాక్షిగా నువ్వు పొందు, నీ ఇష్టపూర్వకంగా నువ్వు రా, ఎవరు నిన్ను ఆటంకపరచలేరు. అందుకని దేవుడు ఎవరిని కూడా బలవంత పెట్టలేదండి, ఎవరిని కూడా బలవంత పెట్టలే. నీకు మనస్ఫూర్తిగా అనిపిస్తే నేను వచ్చే. కానీ యేసు కూడా వచ్చిన కారణం ఏంటంటే ఏ ఒక్కరు నశించకూడదని వచ్చేటట్టు అయినా. ఏ నశించిపోతున్నారని ఎలా తెలుసు ఈయనకంటే? మరి అది చెప్తున్నాను. మరణం ఎందుకు వచ్చింది మానవునికి? మరణం తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో దాన్ని గురించి ఏ మహర్షిని ఇప్పటి వరకు తెలుసుకోలేదు ఇప్పటి వరకు. ఎందుకు వచ్చిందో మానవునికి చెప్పండి ఈ సత్యం అంటే అందరూ సైలెంట్ అయిపోయారు. ముస్లింస్ ప్రవక్తలు గాని, హిందూ మత గ్రంథ పద్ధతులు నాయకులు గాని అందరూ సైలెంట్ అయిపోయారు. అందుకని ఈ బైబిల్ గ్రంథం నోరు తెరిచి ఇలాగో మాట్లాడుతుంది. ఐఎమ్ నాట్ మై వర్డ్, దిస్ ఇస్ వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా.
దిస్ ఇస్ నాట్ మై వర్డ్, దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది నేను సొంతంగా మాట్లాడుచున్నటువంటి మాట కాదు. ఇగో బైబిల్లో ఉన్నటువంటి లేఖనాలు స్వరమెత్తి మాట్లాడుచున్నటువంటి దేవుని వాక్యం ఇది. ఏ ఒక్కరు నశింపక అంట. అందుకే అంటున్నాను, ఎంతమంది కూతుళ్ళు ఉన్నా కొడుకే వద్దు, కొడుకే కావాలని ఎందుకు భారతీయులు అనుకున్నారంటే, వాళ్ళందరికీ తెలిసిన ఒక సత్యము ఏంటంటే, నాకు మరణం వస్తుంది, ఈ మరణం తర్వాత నా పుట్టిన కడుకు ఈ తలుకరు పెడితే నేను ఆ పున్నమ నరకం నుండి తప్పించుకుని ఆ స్వర్గలోకానికి వెళ్తానని నమ్మారు. కాబట్టి కొడుకు చేత తలకొరు పెట్టుకోవడానికి తల్లిదండ్రులు అంత ఆరాటపడ్డారు, నశించడానికి ఇది. అందుకని యేసు ప్రభువారు మతంలోనికి రమ్మని పడలేదు, కానీ ఏ ఒక్కరు నశించకంట నిజ జీవం పొందడానికి దేవుడు ఈ లోకమునకు అనుగ్రహింపబడ్డాడు అంట. అందుకని యేసు ప్రభువారు పుట్టక మునిపే 500 సంవత్సరాల క్రితము యెషయా ప్రవక్త ఇలాగను ప్రవచించెను. చూడండి, 1400 సంవత్సరాల క్రితమే ఇలాగే ప్రవచించెను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడును. చాలండి, ఒక కుమారుడు అనుగ్రహింపబడు. మనిషి ఉన్నదా? చిన్న చరణం పాడుకుని ముందుకు వెళ్దాం. అందరూ కూడా మూడిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందరూ సంతోషంగా ఉందా అండి? చక్కగా కొత్త ఇల్లు ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. నిజమే, నేను 2-3 సార్లు వెళ్ళినప్పుడు గతంలో వర్షం కారిపోతుంది పాపం వాళ్ళున్న ఇంట్లో. చూడడానికి స్లాబ్ వేసిన బిల్డింగే, కానీ మొత్తం వర్షం కారిపోతూ అయ్యో ఎన్ని కలిసిపోతున్నాయి. 2-3 సార్లు టీవీ కూడా కాలిపోయి మొత్తం అన్ని జరిగినాయి అంట. మరి ఈ రోజు అందరికీ తెలుసు, నాకే లేటుగా తెలుసు కానీ మరి చక్కటి ఇల్లు ఇచ్చినప్పుడు అందరూ సంతోషించాలి లేదా? హల్లెలూయా. పశుశాలలో నీవు పవలించినావా, పరమాత్ముడవే నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు, పశుశాలలో నీవు. అందరూ చప్పట్లు కొడదాం. చిరు ప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే వాదములో, చిరు ప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే వాదములో, స్థలమైన లేదే జన్మకు, స్థలమైన లేదే జన్మకు, తల వంచి సర్వ లోకము, తల వంచి సర్వ లోకము, పశుశాలలో నీవు పవలించినావా, పరమాత్ముడవే నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. హల్లెలూయా. పరమాత్ముడే పసిబాలుడిగా వచ్చాడట. ఆనాడు ఈ శాస్త్రులు జ్ఞానము కలిగిన అందరూ అనుకున్నారు, ఎవరు కదా ఈయన పసిబాలుడు అన్నది. కొన్నిసార్లు వానబాళ్ళు అన్న కోసం ఎవరు ఆయన అంటే వానబాళ్ళు అంట. చూసేవాడికి అన్నం చూసి షాకింగ్. ఒక రోజు వానబాళ్ళు అని సోదరులు అంటే ఆ పేరు ఆయన నాకు తెలియక ముందు నేను చూసినప్పుడు ఎవరు వానబాళ్ళు అంటే నేను చిన్నపిల్లాడు అనుకున్నాను చాలా సార్లు. బలవంతుడు అన్న పురాణంలో చెప్పబడినట్లుగా పెద్ద బాలుడిని వానబాళ్ళు అన్నారేంటి, చిన్నపిల్లడేమో అనుకున్నాను నేను. అలాగా యేసు ప్రభు వారు చాలా మంది పసిబాలుడే అనుకున్నారట. ఆ పసిబాలుడు 12 సంవత్సరాల ఈడులో ఈ శాస్త్రులందరూ కూడా వెళ్ళి ఏదో చేసేద్దాం అనుకున్నారన్నమాట. తీరా ఆయన మాట్లాడిన తర్వాత పసిబాలుడో ఈయన పరమాత్ముడు అర్థమైపోయింది. హల్లెలూయా. ఎవరైనా వానబాలుడు అనుకుంటే చిన్న బాలుడు అనుకుంటే అలాగా. హల్లెలూయా. ఆయన చిన్న బాలుడు కాదు, బలవంతుడైన పెద్ద బాలుడు. ఆయన ఉపయోగించమని బలం సిలువను మై. హల్లెలూయా. మై
అమ్మా దేవి వానబాళ్ళన్న మొయండి సిలువని ఇద్దరు కలిపి, నాగలి పట్టండి, పొలం దునండి, పంట పండించండి, వడ్డించండి ప్రజలకు. హల్లెలూయా. కనుక పసిబాళ్ళు అంట కొంతమంది నన్ను కూడా, కుర్రోడే పాస్టర్ గారు లేతగా ఉన్నాడు కదా, అదే లేతగానే ఉన్నాడంటే కుర్రోడిని మరి నేనేం చేయను? పరమాత్ముడి అగ్ని జ్వాల మండుతూ ఉన్నది ఇక్కడ. పరమాత్ముడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో ఆ కారణము ఎదుటి వారికి చెప్పు అని హాస్పిటల్లో ఉంటుండగా, బలహీనతతో ఉంటుండగా, మంచం మీద ఉంటుండగా ఈ స్వరం వినపడుతూ ఎండి ఫోర్స్ చేస్తుండగా అగ్ని జ్వాల చేత మాట్లాడడం మొదలెట్టాడు. నాకెంత భయమో ప్రజలను చూస్తుంటే, ఎంత సిగ్గు. నాకు సిగ్గు లేదు, భయం లేదు. హల్లెలూయా. ఏ అంటే పరమాత్ముడు ఇక్కడ ఉదయించాడు. హల్లెలూయా. చీకటి అంటే అందరికీ భయమే కదా, అదే వెలుగు వచ్చిందనుకో ఎవరికి భయం ఉండదు. అలాగే భగవంతుడు ఎవరికి కుమారుడిగా అనుగ్రహింపబడతాడో, భగవంతుని ఎవరి వంతులో జీవిస్తాడు, ఎవరి హృదయంలో ఆయన పుడతాడు, ఏ ఇంటిలో భగవంతుడు పుడతాడో వారికి వెలుగు వస్తుంది, వారికి ధైర్యం వస్తుంది, వారికి జ్ఞానం వస్తుంది, వారికి గొప్ప ఆనందం వస్తుంది మాట. అంత మాత్రమే కాదు వారికి పుణ్యలోకములు కలుగుతాయి, వారికి స్వర్గలోకము సంప్రాప్తమవుతుంది. అందుకని మనకు ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడునంట. కాబట్టి భారతీయులు కుమారుడు అనే సత్యాన్ని తెలుసుకున్నారు, కానీ ఆ కుమారుడు ఎవరో అనే దగ్గరకు వచ్చేసరికి కొంచెం తడబడ్డారండి. అందుకంటున్నాను, ఏ దాని గురించి అయితే తడబడుతున్నారో నా దేశ ప్రజలు, ఏదైతే మిస్ అయిపోయారో ఆ మిస్ అయిన దానిని వారికి ఇదిగో అని అందించడానికి దేవుడు మాకు కృపించాడంతే. అంతేగాని నిన్ను మతం మార్చడం వల్ల ఎవరికి ఉపయోగం లేదు, నిన్ను ఇంకోటి అన్న వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. ఇది ప్రజలందరికీ కలిగే మహా సంతోషకరమైన శుభవర్తమానము. హల్లెలూయా. కాబట్టి ఆమె ఒక కుమారుణ్ణి కనును అంట. ఎందుకు కన్నది ఆ కుమారుణ్ణి అంటే, నేను చెప్తున్నాను, ఈ రోజు ఎవరైనా సరే ఒక కుమారుని కని, మా ఊరు పరిస్థితి బాగాలేదురా, నేను నిన్ను అందుకే కన్నాను కుమారుడా, మన ఊరు బాగుపడ్డానికి నువ్వు బలైపో అని ఒక తల్లి తన కొడుకు చెప్పగలుగుతుందా? పోనీ ఆ తల్లి ఇంకా పిల్లలు లేకముందు సరే ఎవరినైతే నమ్ముతూ ఉన్నారో వారే ప్రత్యక్షమయ్యి, అమ్మా నీకు అబ్బాయి కావాలని కోరుకున్నా కాబట్టి నీకు కొడుకునిస్తాను, ఈ ప్రజలందరికీ కూడా మేలు కలగడానికి నీ కొడుకుని బలి కోరుకుంటాను, నా కొడుకు కంటావా తల్లి అని దేవుడు చెప్పాడనుకో, ఎంతమంది తల్లి కంటారు? ఈ రోజు భారతదేశం ఎదురు చూస్తుంది, కులం మతము అతీతంగా ఎదురు చూస్తుంది. ఎవరి కోసం అంటే, ఒక స్వామి వివేకానంద లాంటి నాయకులు కావాలి మా దేశానికి, ఒక మహాత్మా గాంధీ కావాలి, ఒక అల్లూరి సీతారామరాజు కావాలి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కావాలి, ఒక పొట్టి శ్రీరాములు కావాలి. ఈ నాయకుల పేర్లు తెలియనటువంటి సొంతాలు తయారవ్వారండి ఇప్పుడు భారతదేశ గడ్డ మీద. ఐఎమ్ వెరీ సారీ నేను ఎలా మాట్లాడుతున్నానని. ఇది భరత గడ్డ అండి, ఇది పుణ్యభూమి అండి. ప్రపంచ జాతులు ఈ గడ్డకు సలాం కొట్టేవారు మాట, కానీ ఈ గడ్డ మీద దుర్మార్గులు పుడుతున్నారండి. ఈ గడ్డ పేరు ప్రపంచానికి నష్టము కలిగేలాగా, అవమానం కలిగేలాగా దుర్మార్గమైన క్రియలు చేస్తున్నారండి ఇక్కడ. ఇది పుణ్యభూమి అండి. ఇది భరతగడ్డ సామాన్యమైనది కాదు. నిజమే అన్నపూర్ణ అంటున్నారు, భరత మాత అంటున్నారు. ఆ భరత మాత ఇలాంటి వారిని కన్నానని ఏడుస్తుందండి, బాధపడుతుందండి. ఇప్పుడు చెప్పండి, మళ్ళా మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, అల్లూరి సీతారామరాజు, నేతాజీ సుభాష్ చంద్రబోసు, ఈ పొట్టి శ్రీరాములు వీళ్ళందరూ పుట్టాలని కోరుకుంటే చెప్పండి, ఏ తల్లి నా కొడుకుని అలాగే నేను ఇస్తానని ఎవరు ముందుకు వస్తారా తల్లులు? అంటే మళ్ళా వీళ్ళందరూ పుట్టినా వాళ్ళందరూ ఏమవ్వాలి? దేశం కోసం చచ్చిపోవాలి. ఏ తల్లి కంటారు చెప్పండి? ఏ తల్లి ఇస్తుంది? ఏ తల్లి ఇవ్వదు. ఏ తల్లి అయ్యా నాకు వద్దు బాబు, పిల్లలు లేకపోయినా పర్లేదు కానీ బలి ఇవ్వడానికి నేను కనను, నా గర్భాన్ని ఇవ్వను అంటది. అందుకని ఈమె ఏదో అందరిలా కనలేదు కుమారుణ్ణి. దేవుని మాటకు లోబడి ఆనాడు మరియా ఎంతో ఉత్తమరాలు, దైవ భక్తురాలు. ఆ తరంలో ప్రజలందరినీ దేవుడు చూసినప్పుడు భగవంతుడు పుట్టడానికి దైవ భక్తి కలిగినటువంటి శ్రేష్ఠురాలు మరియని ఆ భగవంతుడు ఎంచి ఆమెకు ఆ భాగ్యం ఇచ్చాడు. ఆమె ఒప్పుకుంది. ఆమెకు చెప్పాడు, నీ కొడుకుని పుట్టబోయే కుమారుడు ఎట్లా అని చెప్పిన తర్వాత ఆ గర్భాన్ని మోయడానికి ఒప్పుకుందండి.
హల్లెలూయా. అందరికీ కొడుకు కావాలి కానీ ఆ కొడుకు వల్ల ఊరు బాగుపడతాడంటే, ఆ కొడుకు వల్ల కొన్ని కష్టాలు ఎదురవుతాయంటే ఏ తల్లి ఒప్పుకోదు బలవడానికి. కానీ మరే తల్లి ఒప్పుకున్నది, భగవంతుని మాటికి లోబడింది. అందుకని ఆమె కనడం వేరు, మిగిలిన వారు కనడం వేరు. ఇది సృష్టిలో ఒక ప్రత్యేకమైనది మాట. అందుకని ఆమె కడుపున పుట్టినటువంటి ఆ పరమాత్ముడు ఏమయ్యాడు అంటే, ప్రజలందరూ అంటే వేద మహర్షులు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, ఆయాన వేదములు మహర్షులు బలులు అర్పించి రక్తప్రోషణ ద్వారా పాపం నుండి విముక్తి పొందేవారు. అవసరాలు ఒక మాట చెప్తాను. ఇప్పుడైతే క్రైస్తవ నియమం ప్రకారంగా గృహప్రతిష్ఠ చేస్తాం. మేము చేసుకున్నప్పుడు, హిందూ ఆచార ప్రకారంగా మేము చేసుకున్నప్పుడు, ఆల్రెడీ సోదరులు హిందూ నాయకులు, తండ్రులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. అదే మనం హిందుత్వం ప్రకారంగా చేసుకున్నప్పుడు గృహ ప్రతిష్ఠకి ఖచ్చితంగా ఆవు పంచాంగాన్ని చేస్తాం లేదా చెప్పండి పెద్దలు. అమ్మ అంతే కదా నాన్నగారు, ఆవు పంచాంగం అనేది ఇంట్లో దిగినప్పుడు తీసుకొస్తారా లేదా? కొన్ని చోట్ల అయితే ఆవును కూడా తీసుకొస్తారు. అంటే ఆ ఆవు ఆ టాయిలెట్ అనేటువంటి దాంట్లో పరిశుద్ధత అనేది ఉంది. అది ఇంటి మీద, ఇంట్లో చల్లడం వల్ల శుభ్రం అవుతుంది, మేలు వస్తుంది, ఎంతో దీవెనని నమ్ముతాం. అవునా కదా? ఒక మాట చెప్తున్నాను, ఆవు ద్వారా కలిగేటువంటి దానికి మనంత ప్రాధాన్యతనిచ్చినప్పుడు, దాని ద్వారా మైలు పోతుంది, దాని ద్వారా మనకు శుభాలు కలుగుతాయని నమ్మితే, సాక్షాత్తు పరమాత్ముడే చిందించిన రక్తం ఇంకెంత శుభ్రత ఇస్తుంది మనకి. భగవంతుడే చిందించిన ఆ రక్తము ఎంత దీవెన మనకిస్తుంది చెప్పండి, ఇవ్వదా? ఆవులోంచి వచ్చేది అంత మేలు చేస్తే భగవంతుని రక్తం ఇంక ఎంతో మేలు చేస్తుంది కదా. ఈ భగవంతుని రక్తం ఒకరికి మహర్షులందరూ ఎదురు చూసేదండి. నేను వేదాలు చదివాను, ఖురాన్ చదివాను, బైబిల్ చదివాను, భగవద్గీత చదివాను, రామాయణం చదివాను, ఎన్నో గ్రంథాలు చదివాను. అందుకే అందరినీ గౌరవిస్తాను, అందుకే అందరినీ ప్రేమిస్తాను. హల్లెలూయా. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు బాగా మట్టి కనికీలు అన్ని తినేసేవానంట. స్కూల్కి వెళ్ళిన తర్వాత తినలే, ఎందుకంటే అక్కడ జ్ఞానం కలిగింది. చిన్నప్పుడు పిల్లలు పాకేటప్పుడు అన్ని పట్టుకుని తినేస్తారు, పెద్ద అయిన తర్వాత తినేస్తారని అంటే కొంచెం అలాగా ఇతర గ్రంథాలు పరమాత్మను గూర్చి ఏమి వ్రాయబడి ఉన్నాయి. నాది తప్ప, నా సహోదరుడు తప్ప, ఈ వివాదం ఎందుకు కలుగుతుందని అందరూ గ్రంథ పఠనం చేసి, అందరూ గ్రంథాలను ఉన్న సత్యాన్ని తెలుసుకుంటే, అండ్ అసలు నువ్వు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏం ఉండదు. నేను మా ఫ్రెండ్స్ అందరితో, ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు కాకినాడ ఏంటి మసీద్ సెంటర్ దగ్గర, ముస్లిమ్స్ అంతా కదా ఏరియా, డిగ్రీ ఫ్రెండ్స్ ఉన్నారు. బ్రాహ్మణులు డిగ్రీ చదువుకున్నటువంటి ఫ్రెండ్స్ ఉన్నారు. చక్కగా మేము మీట్ అవుతాం, కలుసుకుంటాం, మాట్లాడతాం, అమలు చేస్తాం. తెలంగాణలో ఒక ఎమ్మెల్యే రీసెంట్ గా కేక్ కోసం చూస్తున్నానండి. పాస్టర్ గారు వదిలేలాలేడి రోజు బుడతాడే అనుకుంటారా? పసిబాగానేనండి నేను. హల్లెలూయా. కేక్ ఇంకా రాలేదు, కేక్ అట్టుకుని వీళ్ళు వచ్చేస్తే ఆమెను అంటాను. ఎందుకంటే మరి నియమం ప్రకారంగా చేసేవాళ్ళు కదా. అన్న ఫోన్ చేసుకొని మీరు జాగ్రత్తగా మీ మాటలు నాకు వినపడకుండా సైలెంట్ లో చేసుకోండి. హల్లెలూయా. తెలంగాణలో ఒక ఎమ్మెల్యే ఏదో కార్యక్రమం చేపెట్టుకున్నారు. ఎంత గొప్ప ప్రోగ్రాం చేపెట్టాడు తెలుసా? చూడండి, ఆ ఎమ్మెల్యే గారు ఏం చేశారని నిన్న మొన్న చూశాను ఫేస్బుక్ లో. ఆయన ఒక పాస్టర్ గారిని పిలిచాడు తన కార్యక్రమం. ఆయన హిందూ ఎమ్మెల్యే. ఒక పంతులు గారిని పిలిచారు, ఒక ముస్లిం నవాబుని కూడా పిలిచారు. ఈ ముగ్గురిని పిలిచి ముగ్గురి చేతుల్లోనూ మైకిచ్చి వారి ప్రకారంగా ఆ పంతులు గారి చేత ఆ మంత్రాలు చదివించాడు, ముస్లిం ప్రవక్త చేత ఆ ఖురాన్ షరీఫ్ లో అది చదివించాడు, పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకున్నాడు. చక్కటి వాతావరణం ఉందండి. ఇలా కలుసుకునేవారు ఏరండి, వీడు మన మతం కాదు, వీడెందుకు వచ్చాడా అంటున్నారు. ఎందుకండి అలాగా? ఒంట్లో వాళ్ళు హాస్పిటల్లో పెట్టాం, రక్తం అవసరం, మన మతం వాడు తెచ్చుతామా? చెప్పండి న్యాయంగా. మన కులం వాడు తెచ్చుతామా? లేదు. ఆరోగ్యం బాగోడు కొరకు ఏ అన్నారా, బి అన్నారా, ఏ నెగిటివ్, బి నెగిటివ్ అనేది అది మాత్రం ఎదుగుతాం. అక్కడ కులం పట్టించుకో, మతం పట్టించుకో. నేను చెప్తున్నాను, ఈ భూమి మీద మనం అన్నదమ్ములుగా, కుటుంబముగా కలిసిమెలిసి బ్రతకడానికి ఈ మతాన్ని ఏలాడు చేయకూడదు. మనం అది పర్సనల్ అంతే, అది వేలాడకూడదు ఆ మతం అనేది. అలాగే తిండి, కట్టుకునే బట్టలు, వైద్యం ఇవన్నీ మతాల మీద, కులాల మీద ఆరాటపడ్డామంటే ఊరు బ్రతుకురండి. అప్పుడు మన కులంలో డాక్టరే మనకి ట్రీట్మెంట్ చేయాలి, మన మతంలో డాక్టరే మనకు దొరకాలి. మరి ఎలా అప్పుడు అంటే చూసావా, సృష్టి వినాశనం అయిపోతుంది. సృష్టి జరగదు అలాగా. చక్కటి వాతావరణం, ఇలా హిందూ ఉన్నాడు, ముస్లిం ఉన్నాడు, క్రిస్టియన్ అన్నాడు, ఇలా చక్కగా అందరు కూడా. అందుకే నేను మా కోటలు ఎట్టినప్పుడు అవసరం పెట్టి చెప్తున్నాను. నా పెళ్లి కార్తీక మాసం రోజు జరిగింది, చివరి వారం, కార్తీక సోమవారం రోజు. అందుకు క్రిస్టియన్ ఒక పాస్టర్ గా నేను ఏం చేశానంటే, ఒకవేళ నన్ను ప్రేమించినటువంటి నా హిందూ బంధువులు, సోదరులు
నన్ను ప్రేమించి పెళ్లికి వచ్చి వాళ్ళు భోజనం చేయకుండా వెళ్ళిపోతారేమో అన్న భయంతో, అంటే కాయగూర పెట్టినా కాయగూర వేసుకుని తింటారులే అంటే నీసి కూడా అక్కడ ఉంటే వద్దులే మళ్ళీ అనవసరంగా అందులో చివరి నిష్టవారం గనక నీసి అక్కడ ఉందో ఏ గరిట ఎందులో పెట్టేశారో తెలియదు అని అనుకుని చేయకుండా వెళ్ళిపోతారేమో, ఒక్కరైనా ఎలా వెళ్ళకూడదని టోటల్ గా మొత్తం నీసి లేకుండా పెట్టాను నా పెళ్లిలో. ఏ పాస్టర్ కూడా ఇప్పటి వరకు అటువంటి నిర్ణయం తీసుకోలేదు. అసలు నేను తీసుకున్నాను. ఎందుకంటే నన్ను ప్రేమించిన నా హిందూ బంధువులు వచ్చారు, వాళ్ళు భోజనం చేసి నన్ను దీవించి వెళ్ళాలి. ఈ నీ సడ్డు వచ్చేస్తుంది వాళ్ళకి నాకు పక్కనెట్టేసాను అంతే. చెప్పండి, ఇది మంచిదా చెడ్డదా? ఒకరు అంటారు, పాస్టర్ గారు నీ పల్లెలో మాంసం పెడతాం అనుకుంటే చాలా ఎక్స్పెక్ట్ చేశాం, నువ్వు అసలు ఎట్లేదన్నారు క్రైస్తవులు. కానీ హిందూ సోదరులు ఏమని తెలుసా, పాస్టర్ గారు నీసు లేకుండా మేము భోజనం చేయడం కొరకు కాయగూర భోజనం పెట్టావయ్యా, ఎంత మంచి మనసు అయ్యా నీది అన్నాడు. చూడండి, ఒకరేమో కోపడ్డారు, ఒకరేమో మెచ్చుకున్నారు. తప్పదు, భూమి మీద నువ్వు ఎంత మంచిగా బ్రతుకు, నువ్వెంత మంచి చెప్పు, ఒకరికి నచ్చుతావు ఒకరికి నచ్చు. మరి ఏం చేద్దాం చెప్పండి? అవునా కదా? నచ్చలేదని గొడవ పెట్టుకుంటామా? అర్థం కాలేదు, మరి ఏం చేస్తామో వెళ్ళిపోతాం అంతే. అలాగనే నేను చెప్తున్నాను, ఇది కులానికి మతానికి సంబంధించింది కాదు. కానీ ఇలాగా మహర్షులందరూ కూడా రక్త ప్రోక్షణం నమ్మి ఈ రక్తము ద్వారా మానవునికి పాప విముక్తి కలుగుతుందని నమ్మేవారు. ఈ లేఖనాలు నెరవేర్చడానికి పరమాత్ముడు కన్యకకు పుట్టవలసి వచ్చింది. ఆ పుట్టుకను సోదరులు తప్పుపడుతున్నారు ఈ రోజు. తప్పు అండి, అలా తప్పుపట్టడం. అలా పుట్టకపోతే మనకు కుమారుడు అనుగ్రహింపబడడు. మన కడుపును పుట్టినటువంటి కుమారుడు తలకలు పెట్టడం వలన మనకి పుణ్యరేఖలు దక్కవు, పుణ్యమనాయకుల నుండి తప్పించుకోవడం కూడా జరగదు. కానీ లోకము అంతటికీ కూడా అనుగ్రహింపబడిన ఒక కుమారుడు పాపము లేనివాడుగా పరిశుద్ధుడిగా తన రక్తాన్ని చెల్లించాలి. ఆ రక్తము తన ప్రజలను వారి పాపం నుండి రక్షిస్తుంది. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు. ఇక్కడే ప్రాబ్లం వస్తుంది సోదరులందరికీ. అంత బాణం ఉందండి, యేసు ఒక్కడే అంటుంది. మరి తప్పదు నేను చెప్తున్నాను. శ్రీకృష్ణ వారు కూడా భగవద్గీతలో అమృతాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు నేను అది పట్టుకోవడానికి యోగ్యుడును కాను అని చెప్పాడు. చదవండి కావాలంటే భగవద్గీత, మా ఇంటికి రండి కావాలంటే, నాకు కూడా మా ఇంటికి వస్తే నేను చూపెడతాను. నేను అన్ని చదువుతాను, అన్ని నేర్చుకుంటానండి. అందుకే ఈ సంస్కారం మాకు వచ్చింది. మా గురువు గారు అన్ని చదువుతారు, అన్ని నేర్చుకుంటారు, అందరితో కలిసి ఉంటారు. అందుకే ఈ సంస్కారం మాకు వచ్చింది. ఇది లేని వాళ్ళు మొత్తానికి రకరకాలుగా మాట్లాడుతుంటారు అన్నమాట. అందుకే కొట్లాడుకోవద్దు. అంటే భగవంతుడు ఉన్నాడు, దేవతలు అనబడిన వారు ఉన్నారు, దేవుడు అనబడిన వారు ఉన్నారు. కానీ మానవుని పాపము నుండి రక్షించగలిగిన వాడు ఒకరే ఉన్నారు. ఆ భగవంతుడికి పెట్టబడిన పేరు ఏంటంటే యేసు అన్నమాట. అనగా రక్షకుడు అని అర్థం. దేని నుండి అంటే ఇక్కడ రోగం నుండి అప్పటి నుండి రక్షించకపోవచ్చు, కానీ పుణ్యమనాయకుల నుండి రక్షించేవాడు ఆ రక్షకుడు గనక ఆయన కుమారుడిగా మరియ కల్పన ఈ భూమి మీదకి అనుగ్రహింపబడ్డాడు. ఈయనను ఎవరైతే భూమి మీద ఈ కుమారుడు నాకు కావాలి, ఈ కుమారుడు నాలో పుట్టాలని కోరుకుని విశ్వసిస్తారో వాళ్ళు మరణము తర్వాత పుణ్యమ నరకం నుండి తప్పించేది స్వర్గలోకానికి వారసులు అవుతారు. ఎవరైతే ఆయన్ని చేర్చుకుంటారో వారి జీవితాలు యుగయుగాలు మరణము లేని ఆ స్వర్గలోకములో, రోగము లేని ఆ భగవంతుని సన్నిధిలో నిత్య సంతోషము, నిత్య ఆనందముతో వారు జీవిస్తారు. కాబట్టి అలాగున జీవించడానికి మనకు అనుగ్రహింపబడిన కుమారుడి నజరీయుడైన యేసు. గట్టిగా చేపలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. కాబట్టి ఇది కులానికి మతానికి చెందిన సమస్య కానే కాదు. ఇది సర్వలోక ప్రజలందరి శ్రేష్ఠ కొరకు, ప్రజలందరూ కూడా నశింపక ఆ భగవంతుని దగ్గరకు చేరడానికి పరమాత్ముడు ఈ అవతారం ధరించి రక్షకుడిగా, యేసుగా, మరియ కన్నుడిగా రక్తాన్ని చెల్లించడానికి. అందుకని మిగిలిన వారు చావడానికి ఎవరు పుట్టలేదు, ఈయన మాత్రం మరి ఎందుకన్నదంటే చావడానికి పుట్టన్నది. ప్రజలందరినీ రక్షించడం కొరకు ఈమె గర్భము ధరించింది. అలాగే ఆయన పుట్టి 33.5 సంవత్సరాలు మాత్రమే యవ్వన ప్రాయములోనే తన పరిశుద్ధార్థాన్ని చెల్లించి సర్వ పాప పరిహారక రక్త ప్రోత్సాహకు తద్రక్తం పరమాత్మ పుణ్యజన బలియాగమని తాండి ఆ మహాభ్రాండంలో రాయబడిన ఈ లేఖనాలు నెరవేర్చడానికి ఆ కుమారుడు మన కొరకు బలి రక్తాన్ని చెల్లించి తిరిగి 3వ దినాన్ని లేచి ఆరోహణమయ్యి ఇప్పుడు ఏరబమ్మ గారు కాల జ్ఞానం అనే పుస్తకంలో భాగ్యభూల వశకుడు తెలని మీదకి ఈ భిన్నటికి రాబోతున్నాడు. ఈ గ్రంథం కూడా మా ఇంట్లో నా దగ్గర ఇప్పుడు కూడా ఉంది. పోతూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రచించిన కాల జ్ఞానము గ్రంథం నేను చదివాను, నా దగ్గర ఉంది.
ఆ చెప్పినట్లుగా మనము ఈ సృష్టిని సృష్టించిన దేవుడు త్వరలో ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. అలా వచ్చినప్పుడు ఎవరు ఆయనతో ఆ పరలోకానికి స్వర్గలోకానికి వెళ్తారంటే ఇక్కడ ఎవరైతే పుట్టుకతో కర్మతో జన్మ కర్మ పాపం నుండి విడుదల పొందడానికి పరమాత్ముడు చెందించిన ఆ రక్తాన్ని ఆశ్రయిస్తారు, ఆ రక్తంలో కడగబడతారు, వారందరినీ తీసుకుని వెళ్తారు. వారు క్రైస్తవులైనా, ముస్లింస్ అయినా, హిందువులైనా, జైనులైనా, సిక్కులైనా, నాస్తికులైనా, బౌద్ధులైనా ఎవరినైనా తీసుకెళ్తారు. ఒక క్రైస్తవుల వరకే రావట్లేదు కానీ భూమి మీద ఈ కుమారుణ్ణి అనుగ్రహం పొంది ఈ కుమారుని కోరుకుంటున్న అందరి కొరకు ఆ రక్షకుడు రాబోతూ ఉన్నాడు. ఇది సత్యము, ఇది న్యాయము. ఎవరైతే ఈ మాటను ఆలోచించి అన్వేషించి సత్యాన్ని తెలుసుకుని ఆ కుమారుణ్ణి కోరుకుంటారో వారందరికీ పుణ్యలోకాలు దక్కుతాయి. ఈ మాటలు దేవుడు మన వెనుకడులో ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్. సర్వే జన సుఖినో భవంతు. అందరూ పైకి లేచినట్లయితే ఆశీర్వాద ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కన్నులు మూసుకుని ఒక్క మాట నాతో ఈ మాటలు ఏకీవించండి. ఇంతవరకు దేవుడు భగవంతుని కూర్చిన మాటలు, మానవుని మరణం తర్వాత స్వర్గలోకానికి ఎలా చేరాలో కొన్ని మాటలు, రక్త ప్రోక్షణ అనేది ఎందుకు, కుమారుడు అనేవాడు మానవుడికి ఎందుకు కావాలి, ఏ కుమారుడు వల్ల మానవునికి పాపం నుండి విముక్తి కలుగుతుంది, ఇవి స్పష్టంగా న్యాయవంతముగా కులానికి మతానికి సంబంధము లేకుండా సర్వ మానవాళి శ్రేష్ఠ కొరకు భగవంతుడు పంపించిన దేవుని యొక్క వాక్యం ఇది. కాబట్టి ఎవరైతే ఈ మాటలు విన్నారో ఒకసారి ఆలోచించండి. ఇవి మత సంబంధమైన మాటలా, ఇవి కులానికి సంబంధించిన మాటలా? ఒకసారి ఆలోచించి అన్వేషించి భారతదేశ నినాద ప్రకారంగా సత్యమేవా జయతే నానృతం అనే సత్యం